సిస్టర్ ఈరమ్మ గత వారంలో ఫోన్ చేశారు. ఏంటి అని అంటే, ఒక సంవత్సరం క్రితము కొద్దిగా అమౌంటు వేరే వారికి లోన్ ఇచ్చారు. ఫోన్లో చెప్తున్నారు, మీకు చెప్తే పాస్టర్ గారు అరుస్తారని చెప్పి. అంటే కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇంకా కఠినమైన పరిస్థితులలో ఉండేటువంటి వారు వచ్చి ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అని అంటే, సో అమౌంట్ ఇవ్వడానికి వేరే మధ్యలో ఒక ఆమె పూచీపడి వీళ్ళ సిస్టర్ దగ్గర తీసుకోవడం జరిగింది. పూచీపడుతున్న ఆమెతో వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, అమ్మా నువ్వు ఎవరికైతే ఇప్పిస్తున్నావో ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, నువ్వు ఇబ్బంది పడతావని చెబుతున్నా కూడా పర్వాలేదులే, ఇస్తారులే, నేను చూసుకుంటానులే అని చెప్పి అమౌంట్ ఇప్పించడం జరిగింది. అతను ఒక 3-4 నెలలు కట్టాడు. ఇంకా ఆ తర్వాత కట్టడం మానేశాడు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మధ్యలో పూచీపడినటువంటి వ్యక్తి సో నమ్మకమైన వ్యక్తే, అయితే వారికి కూడా కఠిన పరిస్థితే. దాదాపు 7 నెలలు అయిపోయింది, అసలు లేదు, వడ్డీ లేదు. అయితే సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునింది, అయ్యా నా అసలు వడ్డీ వచ్చినట్లయితే దేవుని మందిరానికి కొంచెం అమౌంట్ నేను ఇస్తాను అనేటువంటిది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నది. ఫోన్ చేసి, పాస్టర్ గారు మీకు చెప్తే అరుస్తారని ఇంతకాలం చెప్పలేదు, సంవత్సరం క్రితం ఇచ్చాము, కొన్ని నెలలు ఇచ్చారు, తర్వాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మధ్యలో పూచిపడినటువంటి ఆమె ఈ మధ్యకాలంలో ఏదో అసెట్ అమ్మింది, నేను ప్రార్థన చేస్తూ ఉంటే అసలు ప్లస్ కొంచెం వడ్డీ కలిపి తిరిగి నా అమౌంట్ నాకు ఇచ్చారు దేవుని కృపను బట్టి. కాబట్టి కృతజ్ఞతాపూర్వకముగా నేను కొద్దిగా దేవుని రాజ్యానికి ఇవ్వాలనుకుంటున్నాను అంటే నేను చెప్పా, సంతోషం అమ్మ, ఇవ్వచ్చు, పర్వాలేదు. అయితే ఇట్లాంటి పనులు పూచీపడడాలు, లోన్లు ఇవ్వడాలు, లేనివన్నీ చేసుకొని నెతికి తెచ్చుకొని ఇబ్బంది పడడాలు మాత్రము చేయొద్దు. అదే మాటే మీ అందరికీ కూడా నేను చెబుతున్నాను. పూచీ పడవద్దు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి పూచీ పడేటువంటి పనులు, లేకపోతే అజాగ్రత్తగా జవాబుదారీతనం లేని వ్యక్తులకి లోన్స్ ఇచ్చి కష్టం తెచ్చుకొని ఇబ్బంది పెట్టుకొని నష్టపోయి అటువంటి పరిస్థితులలోనికి, లేకపోతే పాంజీ స్కీమ్స్ అంటారనమాట, అవి ఇవి. సో ఏదో దురాశపడి 10,000 పెడితే 30,000 వస్తుంది, లేకపోతే ఇది కొంటే అది ఫ్రీ, లేకపోతే ఇట్లాంటి ఒకరిని చేర్చి 3 చేర్చండి, ఇట్లాంటి స్కీములు ఏమైనా ఉంటే దయచేసి అటువంటివి చేరకండి. సంఘంలోనికి తీసుకొని రాకండి, సంఘంలో ఉన్న వాళ్ళని చేర్చకండి. అవన్నీ లేని సమస్యలు, నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృప, దేవుడు తిరిగి అమౌంట్ అంతా ఇప్పించి ఆ శ్రమ నుంచి, ఇబ్బంది నుంచి తప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవునికి స్తోత్రం.